అయ్యప్ప మాల ఆధ్యాత్మికము, సనాతన సాంప్రదాయము వీటన్నింటికి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలోన పెద్ద ఎత్తున ఏదో ఒక టైంలో ఆందోళనలైతే చెలరేగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే గతంలో కూడాను అయ్యప్ప మాలకి సంబంధించి అయ్యప్ప మాల వేసుకుంటే స్కూల్‌కి రావద్దు అని జెప్పేసి స్కూల్ పిల్లల్ని గూడా చిన్న పిల్లల్ని గూడా స్కూల్ బయటే నిల్చోబెట్టేయడము, స్కూల్‌లోకి రానివ్వకుండా జేయడము, యూనిఫార్మ్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అని చెప్పడము, ఇలాంటివన్నీ కూడాను ఒక రకమైన ఉద్రిక్తతలకు దారితీస్తూ ఉన్నాయి. అలాగే స్కూల్స్‌లో మెయిన్‌గాను పిల్లలు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి అలా అని అయ్యప్ప మాల వేసుకోవడం అనేది మానవ జన్మ హక్కు, ఆధ్యాత్మిక చింతన అనేది అలాగే ఆ భగవంతుడిని ప్రార్థించడము అనేది ఒక జన్మ హక్కు ప్రతి మనిషికి కూడాను. ఆధ్యాత్మికతను మించి ఏముంటుంది? దాని తరువాతే గదా ఏదైనా కూడాను. 14 రోజులు, 40 రోజులు, 18 రోజులు ఇట్లా ఉన్న దీక్ష ఏదైతే ఉంటుందో ఆ కొద్ది రోజులకే అసలు ఏం జరిగిపోతుంది అంత హాని, ఆ కొద్ది ఏ మతానికి లేని ఆంక్షలు కేవలము హిందూ ధర్మంలోని, హిందూ మతంలోని ముఖ్యంగా అయ్యప్ప మాలలకి సంబంధించి ఎందుకు ఇలా మీరు ఆంక్షలు పెడుతూ ఉన్నారు. మరి ఇతర మతాల్లో కూడాను గడ్డాలు పెంచుకొని డ్యూటీలు చేస్తున్న వారు ఉన్నారు. పోలీస్ ఉద్యోగాల్లో ఉన్నారు. అలాగే ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అనేక కార్యాలయాల్లోని ఇతర మతస్థులు చేస్తున్నారు. వాళ్ళకి కూడా గడ్డాలు పైన ముడులు ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి లేని ఆంక్ష కేవలము హిందువులకి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు? దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము. మరి దీని గురించి అడిగితే మమ్మల్ని ఉద్యోగాలకి సంబంధించి భద్రత లేకుండా చేస్తూ ఉన్నారు. అలాగే పిల్లల విషయంలో కూడా రకరకాల ఆంక్షలు పెడుతూ ఉన్నారు. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు. అలాగే దీనికి సంబంధించి అడగడానికి, మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈవెన్ శబరిలో కూడాను అయ్యప్ప మాల వేసుకున్న తెలుగు భక్తులకి కొన్ని రకాల ఇక్కట్లు ఎదురైనయి పోలీసుల నుంచి. అక్కడ ఉన్న స్థానిక పోలీసులు కూడా చాలా హేళనగా చూసిన పరిస్థితులు చూశారు. ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? ఆధ్యాత్మికం అనేది ప్రతి ఒక్కరికి సొంతము. ఎవరి భక్తి, ఎవరి భగవంతుడు, ఎవరి ఆధ్యాత్మికత వాళ్ళకి ఉంటూ ఉంటుంది. మరి ఎవరికి లేని ఆంక్షలు మన దగ్గరే ఎందుకున్నాయి అని చెప్పేసి అయితే ప్రశ్నిస్తూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతానికి ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది అని అంటే సో మనం కొన్ని గంటలుగా చూస్తూ ఉన్నాము. అయ్యప్ప మాల ధరించిన గత 2 రోజుల క్రితం నుంచి కూడా ఒకటే ఇష్యూ జరుగుతుంది. అయ్యప్ప మాల ధరించిన కంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ ను డిపార్ట్మెంట్ రూల్స్ బ్రేక్ చేశాడంటూ కూడా మాల వేసుకున్నారు ఆయన. ఈ రూల్స్ బ్రేక్ చేశారంటూ కూడా మెమో ఇవ్వడం జరిగింది. దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ సంఘాలన్నీ కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నాయి. అలాగే ఈ మేరకు ఎస్ఐకి ఇచ్చిన మెమోను బేషరతుగా కూడా ఉపసంహరించుకోవాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ కూడా ఈ రోజు అది చేశారు. అది జరగలేదు. ఈ రోజు దానికి సంబంధించి ఎటువంటి రిపోర్టు రాకపోవడంతో, వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో బీజేవైఎం కార్యకర్తలు అయ్యప్ప స్వాములతో కలిసి, మాలధారణలో ఉన్న స్వాములందరూ కలిసి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. అలాగే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించే నేపథ్యంలోని నగర పరిధిలోనే అయ్యప్ప స్వాములందరూ కూడా డీజీపీ కార్యాలయానికి ఊహించని సంఖ్యలోని తరలి వచ్చారు. అంటే ముందుగా 10 మంది 20 మంది ఇచ్చి వెళ్ళిపోయి ఉండుంటే బాగుండేది. మరి ఆ సంఖ్య కాస్త పెరిగింది. అంటే దీనికి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? మాలలకి సంబంధించి కొన్ని నియమాలు, ఏదైనా కొన్ని రూల్స్ పెట్టండి. ఆ కొద్ది రోజులు కూడా మీరు దాన్ని కొద్ది రోజులు విడిచిపెట్టండి అయ్యప్ప భగవంతుడి స్మరణ కోసము అన్నట్టుగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని కూడా ఒప్పుకొని నేపథ్యంలో అంతకు ముందే అప్రమత్తంగా ఉన్న అధికారులు, అంటే ఏదైనా ఇట్లాంటిది ఒక దైవానికి సంబంధించి, ఆధ్యాత్మికానికి సంబంధించి ఏదైనా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా గొడవ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందుగానే అప్రమత్తంగా ఉన్నారు. అధికారులు వెంటనే కట్టుదిట్టమైన ఏర్పాట్లను కూడా చేసుకున్నారు. దీంతో ఎవరు కూడా డీజీపీ కార్యాలయంలోకి వెళ్లకుండా బీజేవైఎం కార్యకర్తలతో పాటు అయ్యప్ప స్వాములను పోలీసులు అడ్డుకున్నారు. మరి ఆ నేపథ్యంలోనే పూర్తిగా అయితే అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప మాలలు వేసుకున్న స్వాములు అయితే మాట్లాడుతూ కూడా వాళ్ళు మీడియాతో ఇదే చెప్తూ ఉన్నారు. వాళ్ళు యూనిఫామ్ పైన ఆంక్షలు ఎందుకు అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ రూల్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తీవ్ర స్థాయిలోన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్ఐకి ఇచ్చిన వివరణ దానిపైన వివరణ ఇవ్వాలని, లేకపోతే రాష్ట్రం మరింత ఉద్రిక్తంగా తయారవుతుంది, అన్ని పూర్తి స్థాయిలోన మేము స్వాములందరం కూడా చుట్టుముడతాము అని చెప్పేసి వాళ్ళు ఒక రకమైన
అంటే ఒక సీరియస్ స్ట్రాంగ్ వార్నింగ్ అని అనలేం, మనము స్ట్రాంగ్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయం ఎదుట ఉన్నతాధికారులు లేకపోవడంతో అక్కడ కూడా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున నిరసనకి దిగినట్లుగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఎవరికి లేని ఆంక్షలు ఇక్కడ తెలుగు ప్రజలకి ఇక్కడే ఎందుకు, ఇదే రాష్ట్రంలో ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి నవంబర్ 20వ తేదీనైతే విడుదలైన ఈ లేఖ ఏదైతే ఉందో అందుకే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి యత్నం చేస్తూ ఉన్నారు అని అయితే తెలుస్తుంది. మరి డీజీపీ కార్యాలయానికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న నేపథ్యంలోనంటే వినతి పత్రం ఇచ్చేసి వచ్చేస్తాము మేము అని చెప్పినప్పటికీ కూడా వినకుండా కూడాను అయ్యప్ప స్వాముల మీద అక్రమంగా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అక్రమంగా బలవంతంగా కూడాను వాళ్ళని నెట్టేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. మరి అలా నెట్టేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మరి పోలీసుల్ని కొందరు మాత్రమే డీజీపీ కార్యాలయంలోకి అనుమతి ఇచ్చారు. అక్కడే ఉన్న అడిషనల్ డీజీపీకి ఆందోళనకారులు మెమరాండాన్ని అయితే సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిరసనకారులు చెప్పింది ఏంటంటే ప్రభుత్వానికి పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం నాటికి ఎస్ఐకి ఇచ్చిన మెమోను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని కూడా వాళ్ళు ఇక్కడ హెచ్చరించడం జరిగింది. మరి ఈ రోజు అయితే మాత్రము పదుల సంఖ్యలోని మేము వచ్చి దీన్ని సమర్పించుకొని వెళ్తున్నాము. బట్ ఇది తీసుకోకపోతే మాత్రము దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే దాన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంటుంది అని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అయ్యప్ప స్వాములు వాళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే, మరి ఇతర మతాలకు లేని ఆంక్షలు మనకే ఎందుకు పెడుతూ ఉన్నారు, మాకే ఎందుకు ఉంటూ ఉన్నాయి, మరి ఇఫ్తార్ విందులకి వాటికి వీటికి అని చెప్పేసి మరి పోలీసులు వెళ్తూ ఉంటారు, రాజకీయ నాయకులు కూడా వెళ్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రుల దగ్గర నుంచి అందరూ వెళ్తూ ఉంటారు కదా. మరి అక్కడ కూడా వాళ్ళు గెడ్డాలతో అన్నిటితోనే ఉంటారు, వాళ్ళు ఇచ్చిన విందులు అన్ని స్వీకరిస్తారు. మరి అయ్యప్ప స్వాములకి మాత్రం ఎందుకు ఇలాంటి కఠినమైన నియమాలు మీరు పెడుతూ ఉన్నారు, అయ్యప్ప మాల వేసుకునేందుకు వీలు లేదు, యూనిఫామ్ నిబంధనల్లో వెసులుబాటు కల్పించాలి అని చెప్పేసి వీళ్ళైతే మాత్రము అడగడం జరిగింది. మరి దీనికి సంబంధించి మన రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి కూడా ఉన్నత ఉత్తర్వుల మేరకు అలా వెసులుబాటు కల్పించడం కుదరదు అని చెప్పేసి సమాధానం ఇచ్చారు. మరి దీన్ని సౌత్ జోన్ అదనపు డీసీపీ కె కృష్ణకాంత్ తో పాటు ఆ జోన్ పరిధిలో ఉన్న ఆ స్టేషన్లన్నింటికి కూడా పంపించారు. దీని కారణంగానే ఇక్కడ వివాదం జరిగినట్లుగా కూడా కనిపిస్తోంది. మరి ఆ మెమోను ఇచ్చిన మెమో ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. మరి ఏదైనా కూడాను ఇప్పుడు మనము అంటే హిందూ దేశము సనాతన సాంప్రదాయము, మనము భారతీయులమి, అలాగే ఆధ్యాత్మిక చింతనలోనే ఎక్కువ టైం గడిపే దేశంలో మనము ఉన్నాం కాబట్టి వాళ్ళు కోరుతున్న కోరిక ఏంటి అని అంటే అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళ మీద ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధిస్తూ ఉన్నారు అని చెప్పేసి మరి వీటిని మాత్రము ఖచ్చితంగా ఎంతో కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది అని అయితే వీళ్ళు కోరడం జరుగుతూ ఉంది. మరి ఇంకా ఇది ఎంతవరకు ఉధృతి దారితీస్తూ ఉంది, వీళ్ళు కూల్ ఆఫ్ అవుతారా, ఈ మెమోని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, ఏంటి ఏమైనా మార్పులు తీసుకొని వస్తారా అనేది అయితే మాత్రం ఇప్పుడు ఇంకా ఎలాంటి వివరణ రాలేదు డీజీపీ కార్యాలయం నుంచి కూడాను. మరి దీనికి సంబంధించి ఇంకా గొడవ ఉద్రిక్తతగా మారక ముందే దీన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అలాగే స్వాములు కూడాను వాళ్ళు మాలల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా అక్కడ పూర్తిగా వ్యతిరేక దిశగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి ఆ పోలీసులు వ్యవహరిస్తున్న తీరులో కూడాను కొంత మార్పు ఉండాలి అని చెప్పేసి అయితే అయ్యప్ప భక్తులు అలాగే ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి స్కూల్లో పిల్లలకి కూడాను చిన్న పిల్లలకి మాల వేయించినప్పుడు కూడా కొన్ని స్కూల్స్ లో కూడా వెసులుబాటు ఉండాలి అని చెప్పేసి అయితే కొందరు కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కేవలం ఈ 45 రోజులు మాత్రమే ఈ దీక్ష కొనసాగుతుంది కాబట్టి దీన్ని అంత సీరియస్ గా తీసుకుని 45 రోజులనే కఠినతరం చేయడం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే ఈ ఆధ్యాత్మికతకు సంబంధించిన సంఘాలన్నీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది.